హలో అండి, ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నాను అండి. ముందుగా ఆ బౌల్ నిండా రవ్వ తీసుకున్నాను, బాంబే రవ్వ. దీన్ని లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి, రోస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి, దూరగా వేయించుకోవాలి. కొంచెం నెయ్యి వేసానండి, డ్రై ఫ్రూట్స్ వేపించుకుందామని. ఈ వేయించుకున్న రవ్వను కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి. అంతే క్వాంటిటీతో బెల్లం తీసుకున్నాను, కొంచెం మిక్సీ పట్టాను సన్నగా. కొంచెం ఎక్కువ అవుతుందేమని తీసేస్తున్నాను పిడికెడు, మరి చూసి వేసుకుంటానండి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం కాబట్టి కొంచెం వేడికి కరిగిపోతుంది, అది మెత్తగా ఉండలు చుట్టేంతవరకు కరిగిపోతుంది. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి. నెయ్యి అండి, 2-3 స్పూన్లు పడుతుంది దీనికి నెయ్యి. చాలా బాగుంటాయండి ఇవి, షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు. అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు పూర్తి మిక్స్ అయిపోవాలా. ఈ బెల్లం అంతా కరిగిపోతుంది అండి, అది వేడికి కొంచెం బెల్లం అంతా కరిగిపోతుంది. చిన్నగా ఉందని మళ్ళీ కడాయిలో తీసుకున్నానండి. ఇప్పుడు మెత్తగా అయిపోయిందండి, అంతా కలిసిపోయింది, బాగా మెత్తగా కూడా అయిపోయింది. ఇప్పుడు ఉంటలు కట్టుకోవచ్చు అన్నమాట. ఇట్లా చిన్న పిల్లలు ఉన్నోళ్ళు చేసుకుంటే ఒక 10-15 రోజులు ఉంటాయండి ఇవి, పైన పెట్టినా కూడా. చూడండి, ఆ చిన్న గిన్నెకి ఎన్ని 10-11 అయినాయండి. రెండు ఇంగ్రీడియంట్స్ అన్నమాట, బెల్లము రవ్వ. మెత్తగా అయినాయండి, లోపల కూడా మెత్తగా ఉంది బాగా. రవ్వ కూడా వేయించినాం కాబట్టి బాగుంది, పచ్చిగా లేకుండా. అంతేనండి.